కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్. గోవాలో పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు. లైంగిక వేధింపుల కేసులో అదుపులోకి. ట్రాన్సిట్ వారెంట్తో హైదరాబాద్కు. బాధితురాలికి భద్రత కల్పిస్తా. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. ఒక్క 3 రోజుల్లో జానీ మాస్టరు కెరీర్‌ని కొలాప్స్ చేసి పడేసిండు. ఇక ఈ సోషల్ మీడియాలో ఉండేటోళ్ళు కూడా కొందరికి బుర్రలు పనిచేయాలి నిజంగా. ఆయన మీద ఆరోపణలు మాత్రమే వచ్చినాయి ప్రస్తుతానికి. ఆయన అత్యాచారం చేసిండనో, ఆయన దోషి అనో తేలలేదు. కొంత ఓపిక పట్టుర్రి. ప్రతిదానికి కొంత ఓపిక పట్టాలి. ఎవ్వనికి వచ్చిన వాడు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరారా? ఇట్లనేనా? ఆ సమస్య వాని దగ్గరికి అత్తే గాని తెలవది. ఆ అమ్మాయిని ఈయన హీరోయిన్ చేసిండు. ఆ అమ్మాయిని డాన్సింగ్ చేసిండు. ఎక్కడి నుండో పరాయి రాష్ట్రం నుండి వస్తే అవకాశం ఇచ్చిండు. ఇవన్నీ ఎగిరిపోయినాయి. పోనీ 5, 6 సంవత్సరాల నుండి ఈయనతోటే ఉన్నది. 6 సంవత్సరాల నుండి ఇంత ముచ్చట కూడా చెప్పలే ఎక్కడ. మరి ఏమైందో వాళ్ళ మధ్య, ఇద్దరి మధ్య? ఆయన అత్యాచారం చేస్తే మనం ఏమి వెనకేసుక రాము. 100% ఆయన అత్యాచారం చేస్తే ఆయనకు శిక్ష పడవలసిందే. కానీ 6 సంవత్సరాలుగా ఆ అమ్మాయి ఎందుకు ఉన్నది ఈయనతోటి అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న. 6 సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడా? ఈ ఝాన్సీ అయితే ఒక విచిత్రమైన ముచ్చడి చెప్తాంది. ఆమెను అసలు జర అడిగితే, తల్లి నువ్వు ఏం చెప్తానో నీకన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన అవకాశం ఇస్తా, నాతో గడుపుతావా అన్నాడు అనుకో. ఓకే, నువ్వు అవకాశం నీతో గడుపుతా, అదొక కమిట్మెంట్. గడిపినాక అవకాశం ఇవ్వకపోతే అది కూడా రేపేనట. ఏం తెలివి పాడైందో నాకు అర్థమైతలేదు ఝాన్సీకి. నువ్వు ఏ కమిట్మెంట్ తోటి అయితే ఆమెకు అవకాశం ఇస్తానన్నావో, ఆమె నీతో గడిపినాక ఆమెకు అవకాశం ఇవ్వకపోతే అది కూడా రేపే అండి. సరే, అవకాశం ఇవ్వకపోతే రేపైంది. ఒకవేళ అవకాశం ఇస్తే ఆమె మంచిది అయిపోయిందా? అంటే అవకాశాల కోసం ఇలాంటివి చేయవచ్చు అని నేర్పుతాను నువ్వు లేడీస్కి. ఇప్పుడు అవకాశం ఇస్తా అని ఈయన వాడుకోవడం ఎంత నేరమో, అవకాశం కోసం ఆమె తన దేహాన్ని ఎరగవేయడం కూడా అంతే నేరం. నువ్వు అవకాశం కోసం ఆయన పడకలోకి పోవచ్చు. ఆ అవకాశం కోసం పడకలోకి పోయి అవకాశం ఇవ్వకపోతే ఆయన నేరం అంటాను. మరి అవకాశం కోసం నువ్వు పడకలోకి పోవడం దాన్ని ఏమంటాం? ఉదాహరణకు మనం అంటాం ప్రాస్టిట్యూట్స్ అంటాం కదా, వ్యభిచారం చేస్తున్నా అంటాం కదా. మరి ఇది దేని కిందకి వస్తుంది? ఇది కాస్ట్లీ వ్యభిచారం కిందకి వస్తుందా? ఝాన్సీ గారు మైండ్ పని చేసి మాట్లాడుతారా, పని చేయక మాట్లాడుతున్నారా? ఓ కమిటీ వేసినాం మేము, ఓ ప్యానెల్ ఎన్నుకున్నాం మేము. చాలా తీవ్రమైన నేరం ఉన్నది ఇలా. ఇద్దరు సామరస్యక పూర్వకంగా కలిసింలా, లేకపోతే లోబర్చుకున్నాడా? లోబర్చుకోవడంలో అనేక రకాలు ఉంటాయి, కాదంటలేము. ఓకే, లోబర్చుకోవడంలో ఉంటాయి. ఇప్పుడు మనకు నేను ఇది ఇస్తా అని మభ్య పెడతాం. మభ్య పెట్టినప్పుడు స్త్రీ కూడా విచక్షణతోటి వాడు మభ్య పెడతాడు, వానికి దూరం ఉండాలని దూరం వెళ్ళిపోవాలి. నీ అవకాశాల కోసము, నువ్వు డబ్బు సంపాదించుకోవడం కోసము, నీ ఫేమ్ కోసము పడకలోకి రమ్మంటే పడకలోకి పోతారు. పోయి తర్వాత మోసం చేస్తే రేపు అంటారు. ఒకవేళ అవకాశం ఇస్తే ఈ పడక మాఫీ, నువ్వు పోయింది మాఫీ, అన్ని మాఫీ. చట్టం నీకొకటి ఈయనకొకటి ఏం కాదు, ఆయనకు నీకు ఇద్దరికి ఒకటే చట్టం. తమాషాలు చెప్తాను అనుకున్నారు మొత్తం. ఇప్పుడు ఏందంటే పాపం ఎందుకంటానంటే, మొన్ననే జాతీయ అవార్డు వచ్చింది ఉత్తమ కొరియోగ్రాఫర్గా, మొన్ననే నేషనల్ అవార్డు వచ్చింది. కథం ముస్లిం కదా, ఒక్క రాయి వేసే కాడ ఇంకొక 100 రాళ్ళు వేయాలి. ఎందుకంటే ముస్లింలు అంటే పడదు కదా మనకు. ఇప్పుడు మన అమ్మాయి, హిందూ అమ్మాయి ఎంతమందిని మోసం చేసినా తప్పులేదు మనకు. ముస్లిం వాడు మాత్రం ఇంకేమైనా చేస్తే మన మీద ఇంకో రాయి వేయాలి. ఇదా ఒక ఆమె మొన్న మన హిందూ అమ్మాయి హిందూ అబ్బాయిల్ని 40 మందిని వాడుకొని విడిచిపెట్టిందే. దానికి ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు ఏం కేసు పెట్టాలి? ఆమె మీద రేప్ కేసు పెట్టాలా, మోసం కేసు పెట్టాలా, ఏం పెట్టాలి? నిన్నగాక మొన్ననే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 40 మందిని ఒకే టైంలో, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు, 1 దగ్గర 20 లక్షలు, 1 దగ్గర 30 లక్షలు, ఆఖరికి మళ్ళీ ఆ అమ్మాయి
ఒకడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తోటి లోపల వేసి పడేసింది. ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు? కాబట్టి జానీ మాస్టర్ మీద ఇప్పుడు రౌతులేద్దామని చూసేటోళ్ళు కొంత నోటికి మీ చేతిలో కాసేపు కొద్ది రోజులు కొంచెం ఉండుర్రి నెమ్మదిగా. ఎందుకంటే ఆయనకు భార్య ఉన్నది, 2 పిల్లలున్నారు. అవతల అమ్మాయి జీవితం జీవితమే. ఆమె మీద ఏం రాళ్ళేయాలని చూస్తలేం. కాకపోతే 5 సంవత్సరాల కంచెలు ఎందుకు నువ్వు ఓపిక పట్టినవు? 5 సంవత్సరాల కంచెలైనా మభ్యపెడతా అంటే నీకెందుకు లేదు తెలివి? ఓకే. సరే నువ్వు మైనర్‌గా ఉన్నావు గదా! నీ తల్లే తీసుకొనొచ్చిందంటున్నావు గదా! మరి మీ తల్లికెందుకు చెప్పుకోలేకపోయినావు? వాడిట్లా భ్రమ పెడతాండు, వాడిట్లా వాడుకోవాలని చూస్తాండు, ఇట్లా నన్ను టచ్ చేస్తాండు అసభ్యంగా, ఇట్లా అసభ్యంగా చూస్తాండు. ఎంకరేజ్ చేసిన వాళ్ళ తల్లిని గూడా అనాలే. నువ్వు మైనర్‌గా ఉన్నప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు డాన్సర్‌గా? కాబట్టి జానీ మాస్టర్‌ది ఒక్కనిదే తప్పు అనడం ఇది పొరపాటు. జానీ మాస్టర్ ఒక్కని మీదనే రౌతులేసి పైశాచిక ఆనందం పొందకుర్రి. 2 సైడ్‌లో ఉంటాయి. 2 సైడ్‌లో ఉంటది. జానీ అత్యాచారం చేస్తే 100% చట్ట ప్రకారం సంవత్సరాలు జైలెయ్యరు. తప్పేం లేదు అలా. కానీ ఒట్టిగానే ఆయన ముస్లిం కాబట్టి ఆయనను మనం అంతా ద్వేషించాలంటే అది తప్పది. ఎందుకంటే ఆయనకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ మనకు గూడా అందించిండు.